భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైద్యం అందని ద్రాక్షలా మారింది. దుమ్ముగూడెం మండలంలోని నరసాపురం గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు లేకపోవడంతో సిబ్బంది పట్టించుకోవడం లేదు. దీంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గిరిజన ప్రజలకు మెరుగైన వైద్యం అందించాల్సిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారు. నరసాపురం పిహెచ్సి పరిస్థితిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికిరణ్ అందిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలంలో వైద్యం అందని ద్రాక్షగా మిగులుతుంది. గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు పిహెచ్సిలకు వచ్చి వైద్య నిమిత్తం వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ సరిగ్గా లేకపోవడం, అలాగే వైద్యులు కూడా అందుబాటులో లేకపోవడంతో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చాలా ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన సిచ్యువేషన్ ఉంది. పిహెచ్సికి సంబంధించిన డాక్టర్లకు డ్యూటీలు వేస్తున్నారు, కానీ ఇక్కడికి వచ్చేటటువంటి రోగులకు వాళ్ళకు వైద్యం మాత్రం అందించే పరిస్థితి అయితే కనపట్లేదు. ప్రస్తుతం మనం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉండేటటువంటి ఛాంబర్ దగ్గర ఉన్నాం. డాక్టర్ ఇప్పటికి 11 అవుతున్నా కూడా ఇంతవరకు రాని పరిస్థితుంది. ఇదే విధంగా గత 2-3 నెలలుగా కూడా డాక్టర్ అందుబాటులో ఉండట్లేదు. ఏదైనా సీరియస్ కేసులు ఉంటే భద్రాచలం తరలిస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా దాదాపు ఈ పిహెచ్సికి సంబంధించి 10-15 గ్రామాల ప్రజలు, గిరిజన ప్రాంతాల ప్రజలు అత్యవసర వైద్య నిమిత్తం కావచ్చు, అలాగే వాళ్ళకు వచ్చినటువంటి ఫీవర్స్ కావచ్చు, ఇతర జబ్బులు బారిన పడిన వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ లేకపోవడం, వాళ్ళకి సరైన వైద్యం అందించకపోవడం వల్ల ప్రైవేటుగా ఉన్నటువంటి ఆర్ఎంపీలను కావచ్చు, మిగతా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ప్రస్తుతం మనం పిహెచ్సి చూసినట్టయితే ఎక్కడా కూడా స్టాఫ్ అయితే కనపడలేదు. కొన్ని సెక్టర్లు అయితే పూర్తిగా డోర్లు మూసి ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇదే విధంగా ఐపీ వార్డు కావచ్చు, ఇన్పేషెంట్ వార్డ్స్ కావచ్చు, కేవలం 1-2 నర్సులే మెయింటైన్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. 2-3 వేల మందికి వైద్యం అందించాల్సిన పిహెచ్సి ప్రస్తుతం స్టాఫ్ అనేది సరైన టైం కాక పట్టించుకోకపోవడంతో పిహెచ్సికి సంబంధించి వచ్చేటటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో చాలా ఇక్కట్లు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఏజెన్సీలో చాలా రోజులుగా ఏజెన్సీ మొత్తం కూడా మంచు దుప్పటి కప్పుకుంటుంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా చలి, జలుబు, జ్వరాలతో కూడా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అవుతున్నారు ప్రజలు. దీంతో ఇక్కడ వచ్చేటటువంటి రోగులకు వైద్యం అయితే అందని పరిస్థితి కనపడుతుంది. గత 4-5 నెలలుగా పిహెచ్సికి సంబంధించి అనేక కంప్లైంట్ వస్తున్నా కూడా ఉన్నతాధికారులు కూడా పట్టించుకోకపోవడం వల్ల ప్రస్తుతం అయితే స్టాఫ్ కూడా సరిగ్గా రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయితే తలెత్తుందని చెప్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి గర్భిణీలకు కూడా సరైన వైద్యం అందించాల్సి ఉంటుంది. డాక్టర్ పర్యవేక్షణ అవసరం ఉంటుంది. ఈ ప్రాంతంలో చాలా వరకు కూడా గిరిజన ప్రాంతాల ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళకి వైద్యం అందించాల్సినటువంటి డాక్టర్లు సరైన టైంకి రాకపోవడం, వాళ్ళని పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు ఇతర ప్రైవేట్ హాస్పిటల్ ఆశ్రయించాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఇదే విధంగా ఈ ప్రాంతంలోనే మిగతా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైద్యం కోసం ఇక్కడికే తరలి వస్తుంటారు. ఇటువంటి సిచ్యువేషన్ ఉన్న ప్రాంతంలో ఎందుకు పట్టించుకోవట్లేదంటూ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎంత అడిగినా కూడా వైద్యులు మాత్రం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఇతర డ్యూటీలు పడ్డాయని లేదా వేరే చోటకి తమకి పంపించారని చెప్పేసి, వేరే హాస్పిటల్స్లో వర్క్స్ ఉన్నాయని చెప్పేసి వెళ్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. పిహెచ్సిలో కంపల్సరీగా డ్యూటీ వేరే దగ్గర పడ్డట్టయితే లోకల్గా ఉన్నటువంటి ఎవరో ఒక ఇన్ఛార్జి నియమించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇన్ఛార్జ్ అనేవాళ్ళు లేకపోవడం వల్ల పిహెచ్సిలకు సంబంధించినటువంటి పనితీరు అయితే అస్తవ్యస్తంగా మారింది. చూడొచ్చు, మొత్తం క్లీన్ కూడా చేయని పరిస్థితి అయితే కనపడుతుంది. పిహెచ్సి అయితే చాలా దారుణమైన సిచ్యువేషన్స్ ఉంది. ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళకి వైద్యం అందించాల్సిన వైద్యులు నిర్లక్ష్యంగా వహిస్తుండడం, పట్టించుకోకపోవడం, పిహెచ్సి కూడా అపరిశుభ్రంగా మారడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలంలో ఉన్నటువంటి మరికొన్ని పిహెచ్సిలకు సంబంధించి కూడా ఇదే విధమైన సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. వైద్యం పూర్తిగా కుంటుబడిందని చెప్పవచ్చు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు వైద్యం అయితే అందని ద్రాక్షగా మిగిలిందని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. చెప్పడానికి ఎక్కడి నుంచి వచ్చారు, ఏమైంది? సీతారామరావు అండి. ఒళ్ళు పులి జ్వరం. చూసుకున్నారా? మరి చూసుకున్నాం. ఎవరు చూశారు? ఇక్కడ నర్సులు గారు. డాక్టర్ గారు లేరా? డాక్టర్ గారు లేరు, రాలేదట ఇలా. మీరు ఎక్కడి నుంచి వచ్చారే? అది సీతారామపురం అండి. ఏమైంది? ఇక కింద పడితే అమ్మకి దెబ్బ తగిలింది. ఇండిషన్ చేస్తామన్నారు, చేయించుకుంటాం. డాక్టర్ గారికి చూపించుకోలే? డాక్టర్ గారు రాని చేస్తా అండి, వారికే తెలుసా సంగతి. ప్రతిసారి ఇంతే ఉంటుందా? ఒకవేళ ఇక్కడ వైద్యం అందకపోతే మీరు ఎక్కడికి వెళ్తుంటారు? ఎక్కడికి వెళ్తామంటే ఇక్కడికి పోతున్నాం అండి. పేదవాళ్ళం కదా, మరి వారే మంచిగా చూడాలా. డాక్టర్ లేకపోతే నీకు టాబ్లెట్స్ అందకపోతే ఎక్కడికి వెళ్ళి చూసుకుంటాం? ఎక్కడికైనా ఇంకా ప్రైవేట్ డాక్టర్ కాడికి పోతాం. ఇంకేం చేస్తాం? ప్రైవేట్ డాక్టర్ కూడా మా అన్నీ చూసి టానికులు తట్ట ఇవన్నీ ఇచ్చిండు అవి ఆడుతూనే ఉండా. ఇవి కూడా పట్టపోయి వేసుకున్నా, ఈడ కూడా చూయించుకొని వేసుకున్నా. ఇది మనం చూడొచ్చు,
చాలా గ్రామీణ ప్రాంతాల నుంచి అటవీ ప్రాంతాలు కావచ్చు, ఇవన్నీ కూడా గిరిజన పల్లెలు కావచ్చు, ఈ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ప్రజలకు వైద్యం అందించాల్సి ఉంటుంది, మెరుగైన వైద్యం అందించాలి. కానీ పిహెచ్సిలో వైద్యుల నిర్లక్ష్యం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా సరిగ్గా పట్టించుకోవడం వల్ల వైద్యం ఇబ్బందిగా మారిందని చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు దీని మీద కలగజేసుకుని వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి పిహెచ్సిలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి, ప్రత్యక్షంగా వాళ్ళు వచ్చి చూసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుగుణంగా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఇక్కడ ఉన్న రోగులు అయితే కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి కేవలం గణేష్తో కిరణ్, నర్సాపురం.